ఎవరి అబ్బా సొమ్ము అయితే మేము అడగట్లేదు. చంద్రబాబు సొమ్ము అడగట్లేదు, లోకేష్ సొమ్ము అడగట్లేదు, పవన్ కళ్యాణ్ సొమ్ము అడగట్లేదు. రోడ్డుకి అడుగుదామన్నా, దగ్గర పోయి అడుగుదామన్నా, ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యేని కలుద్దామన్నా కలవనీళ్ళ కదిలితే అరెస్టులు చేశాడు. గుళ్ళలో డబ్బులు అయితే కట్టాము కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అది ఉందో లేదో తెలియదు. మా అమ్మాయికి ఇప్పుడు ఒక పాప, ఆ అమ్మాయి కూడా వచ్చి ఏడే ఉంటుంది. మా అల్లుడు గొడవ చేసి మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టాడు. మేము తీసుకొచ్చి ఇవ్వమని అంటున్నారు. ఎక్కడని తీసుకొచ్చి ఇచ్చేమి, ఎక్కడని చూపించేమి, అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మాకు. నన్ను ఇంటి ముందరకు వచ్చి కట్టినోళ్ళు బాధలు పెడుతున్నాడు. ఎక్కడ చేను అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసిన సార్. ఇప్పుడు ఎక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడినా యజమాని అరెస్ట్ చేశారు కానీ బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో వివాహాలు అన్ని. అంటే మీరు కంపెనీకి తొత్తులా లేదా ప్రజల నుంచి మీరు ఏమన్నా నష్టపోయారా? ప్రజలు మీకు ప్రతిసారి మీకు కొంతమంది కంపెనీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి దీన్ని ముందుకు రానియట్లేదు. కంపెనీ వాడే పాడుకుంటున్నాడు అంటే కొన్ని ఆస్తులు వేరే వాళ్ళని పెట్టి ఇవన్నీ మాకు తెలుస్తుంటే కడుపు రగిలిపోతున్నాం. సార్ మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. డోన్ మండలం మాది. నా పేరు మహబూబ్ బాషా సార్. నా బిజినెస్ వచ్చేసి 1.5 సార్. దాదాపు అంటే నేను 10 సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్లో కంపెనీ చేశాను. కానీ ఆ రోజు చేరడానికి మూల కారణం కూడా 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కంపెనీ స్థాపించింది కూడా అదే ఆయన పీరియడ్లోనే స్థాపించారు. కానీ ఆ రోజుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ కంపెనీకి చాలామంది సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్క మీటింగ్లో ఏదో ఒక ఎమ్మెల్యే, ఏదో ఒక రాజకీయ నాయకులు వచ్చి ఈ కంపెనీ ఇలా చేస్తుంది, చాలా ఉపాధిగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంది, ఇది చాలా బాగుందని చెప్పేసి ఆ రోజు మాకు ప్రోత్సహించడం వల్లనే మాకు ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అదే రోజు ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అయినా కూడా ఈ రోజు కూడా ఇవన్నీ విషయాలు చంద్రబాబు నాయుడుకి కూచకుప్పినట్లు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం లేని ప్రతి విషయం తెలుసు. కానీ ఈ రోజు వరకు కూడా కంపెనీ ఏ విధంగా మూతపడింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన హయాంలోనే మూతపడింది. కానీ ఈ రోజు దాదాపు అంటే కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డారు. కానీ మా గురించి ఒక్క క్షణం లేకుండా ఒక క్షణం ఆలోచించిన పరిస్థితి. కానీ మాకు ఖచ్చితంగా మా ఎవరి అబ్బా సొమ్ము అయితే మేము అడగట్లేదు. చంద్రబాబు సొమ్ము అడగట్లేదు, లోకేష్ సొమ్ము అడగట్లేదు, పవన్ కళ్యాణ్ సొమ్ము అడగట్లేదు. కానీ మాకు కంపెనీ మా నుంచి దోచుకున్నటువంటి ఆస్తులకు ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటున్నారు. కానీ మాకు ఎందుకు న్యాయం చేయడంలో మీరు జాప్యం చేస్తూ ఉన్నారు? అంటే మీరు కంపెనీకి తొత్తులా లేదా ప్రజల నుంచి మీరు ఏమన్నా నష్టపోయారా? ప్రజలు మీకు ప్రతిసారి మీకు ఓట్లు వేస్తున్నారంటే మీకు మళ్ళీ మీద ఏదో కొంత అభిమానం, కొంత నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మీకు కంపెనీ మీకు మళ్ళీ ఒక ముఖ్యమంత్రికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఈరోజు ఆ అవకాశం తీసుకున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి పైసా వచ్చేంత వరకు తొందరలో ఇప్పుడు దాదాపు అంటే 12 సంవత్సరాలైంది. ప్రతి ఒక్క బాధితుడు నరకం అనుభవిస్తూ ఉన్నాడు. పిల్లల చదువులో కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళలో కావచ్చు, ఊర్లలో ఉండలేని పరిస్థితి. ఎంతోమంది ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఊర్లో వదిలిపెట్టిపోయినా ఉన్నారు. భార్యకి భర్త దూరం, భర్తకు భార్య దూరం, తల్లికి పిల్లలు దూరం, ఇలా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ గోడు మొత్తం కంపెనీ వాళ్ళే కాదు, ఈ శాపం మీ తల్లుల పిల్లలకు కూడా ఖచ్చితంగా పడతా ఉంది. కనీసం మీరు ఒక్క నెల పాటు, ఒక 15 రోజులు 20 రోజుల పాటు జైల్లో ఉంటే మీ తల్లుల పిల్లలు, కనీసం మీ భార్య, మీ పిల్లలు ఎంత ఆవేదన చెందినారు. కనీసం ఇంత మటుకు మీకు ఇంకి జ్ఞానం లేదా? కనీసం 40 సంవత్సరాల పాటు మీరు ఇండస్ట్రీలో ఉన్నామంటున్నారే, ఇంత మటుకు మీకు ఇంత చిన్న లాజిక్ మీకు తెలియలేదా? మా ఆవేదన మేము రోడ్లో వచ్చి ఈరోజు ఏం లేకపోయినా దొంగ ట్రైన్లకు వస్తూ ఉన్నాం, వాస్తవం చెప్తా ఉన్నాము. టీసీలు పట్టుకొని మమ్మల్ని లోపలేసిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ మీకు చెప్పుకుంటే కనీసం ఒక్కసారి కాదు, ప్రతిరోజు మీడియా ద్వారా ప్రతి చోట ఎక్కడో చోట చేస్తూ ఉన్నాం. కానీ మీకు కొద్దిగా కూడా కనుమెరుగు కావట్లేదు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు న్యాయం చేయకపోని దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకైతే ఈ శాపం తగులుతూ ఉంది, ఖచ్చితంగా తగులుతుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేము చెప్తా ఉన్నాం, మా విన్నపము మాకు న్యాయం చేయాలి. మాది పల్నాడు జిల్లా. 40 లక్షలు కట్టించాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఒక కొలిక్కి తీసుకొచ్చాడు బాండ్ల వెరిఫికేషన్ అని. లాస్ట్లో పసుపు కుంకాలకి ఇచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఏం చేసాము అప్పుడు? జగనన్నని రప్పించాము. ఆయన ఏం చేశాడు? ఆ 925 కోట్లు 2 విడతలుగా ఇచ్చాడు. రోడ్డుకి అడుగుదామన్నా, దగ్గర పోయి అడుగుదామన్నా, ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యేని కలుద్దామన్నా కలవనీళ్ళ కదిలితే అరెస్టులు చేశాడు. గుళ్ళల్లో కూర్చొని, ఇళ్లలో కూర్చొని దీక్షలు చేసాం మా బాధలు తట్టుకోలేక. ఇప్పటికి కూడా నెలకు వచ్చేసి 25,000 కాడికి తలా 5,000, 2,000, 3,000 అలా కట్టుకుంటూ వస్తున్నాం. మేము ఎట్ట కట్టించామో 300, 1000 రూపాయలు అలా కట్టుకుంటాం. మా బాధలు వర్ణాతీత ఎవరికి చెప్పుకోలేము. ఏదో ఇట కలుసుకున్నప్పుడు అందరం ఒకళ్ళొకళ్ళు మంచి సబ్బర్లు అడుక్కుంటూ ఉంటాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. మళ్ళీ వచ్చింది మా చంద్రబాబు అనే మేము గొడవలు పడేవాళ్ళం.
ఈయన వచ్చిన కమిటీ అన్నాడు, కమిటీ చేశారు. ఆ రోజు వరలరామయ్య గారు వచ్చి, మీకు ఎందుకమ్మా, నేను మాట్లాడాను బాబు గారితోటి, తప్పనిసరిగా మీకు న్యాయం జరిగిద్ది, మీకు ఇంకా ఆనంద వర్షం కురిసిద్ది, మీకు ఎందుకని ఆయన మాకు అన్ని మాట ఇచ్చిపోయారు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మేము ఎంతో సంతోషించాం, ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఆయన అసలు కదలిక లేవు. అన్ని రకాలు దేశం చుట్టే విదేశాలు వెళ్ళి అన్నీ తీసుకొస్తున్నాడు, కానీ మా అగ్రిగోళ్ళు ఎవరికి లెక్కలేదండి. ఇప్పుడు ఇన్ని స్థలాలు రాజధానిలో భూములు అడుగుతున్నారు కదా, 1000 ఎకరాలు ఉన్నాయి కదా మాకు, అవి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అవి తీసుకొని పేద ప్రజలందరికీ, మా కట్టిన వాళ్ళకి, కట్టించిన వాళ్ళకి, ఏజెంట్లకి ప్రాణం వెనకొస్తుంది. ఇప్పుడు ఎంతమంది అండి, 100 మంది చనిపోయారు. మా బాధలు చెప్పుకోలేము. అందుకని దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పందించకపోతే ఇక చాలామంది చనిపోతారు. ఇంకా రోడ్లెక్కి గందరగోళాలు అవుతాయి, గొడవలు అవుతాయి. ఇప్పుడైతే మంచిగా అన్నీ అడుగుతున్నాము. ఆ స్పెషల్ కోర్టు ఏదో కమిటీని వేశారు, వాళ్ళలో కదలికలు లేవు. వాళ్ళు స్పందించి త్వరగా మాది తేల్చాలి. కంపెనీ వాళ్ళ కుమ్మక్కై కొంతమంది, మేము చెప్పకూడదు, కొంతమంది కంపెనీ వాళ్ళతో కుమ్మక్కైపోయి దీన్ని ముందుకు రానియట్లేదు. కంపెనీ వాడే పాడుకుంటున్నా అంటండి కొన్ని ఆస్తులు వేరే వాళ్ళని పెట్టి. ఇవన్నీ మాకు తెలుస్తుంటే కడుపు రగిలిపోతుంది. మరి హాయిలాండ్ జరిగిపోతానే ఉంది. అది ఎవరు జరిపిస్తున్నారో, ఎవరు తింటున్నారో అలాంటి వాళ్ళకి తెలియదు కదా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కళ్ళు తెరవాలి, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. ఈ జనంలో మేము కూడా ఒకటని తెలుసుకోవాలి. మాకు మళ్ళీ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ వచ్చిన దాకా దాచారం చేయకూడదు. పద్దాక ఇంక ఇదే కాదు. ఇప్పుడు మాత్రం ఈ ధర్నాతో మాకు వచ్చి ఏదో ఒకటి ఆయన మంచి వార్త చెప్పాలి, మేము ఇళ్ళకెళ్ళాలి. ఇచ్చారు ఆ రోజు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. మా బాండ్లు అని అడుగుతున్నారు ఇళ్ళ మీదకి వచ్చి. ఇప్పుడు అది చాలా పెద్ద తలనొప్పి. అవి ఎట్టొస్తాయి? ఈ చెక్కులు ఉన్నాయి, సిఆర్ చెక్కులని, మరి రిటర్న్ వచ్చిన చెక్కులని, అలా వీటి పరిస్థితి ఏంది? ఎంతమంది దాచిపెట్టుకుంటారండి రిసిప్ట్లు? కోర్టులో చిన్న రిసిప్ట్ ఇచ్చారు, అది ఎంతమంది దాచిపెట్టుకుంటారు? రేపు అది లేనిది ఇయ్యరేమో. ఇవన్నీ ఆలోచించి మాకు బ్రెయిన్ పోతుందండి అసలు. ఇది మాత్రం తొందరగా తేల్చాలి చంద్రబాబు నాయుడు గారు, దీన్ని గట్టిగా తీసుకోవాలి. లేకపోతే ఇది చాలా దారుణానికి దారితీసిద్ది. అందరిలో సహనం చచ్చిపోద్ది. 11 సంవత్సరాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఇంకా రోడ్లెక్కి అంతా విధ్వంసాలు జరుగుతాయండి. అది పేరు కోటేశ్వరమ్మ. మేము 15 లక్షల దాకా కట్టించామండి. అంటే వెనక చిక్కి చేరాను నేను చేరేటప్పటికి సంవత్సరం అయింది, ఇంకా కంపెనీ మూసేశారు. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి అందరూ డబ్బులు అడుగుతున్నారండి. మేము ఏదో మేము పొలం పని చేసుకుంటా అట్లా కట్టుకుంటా వచ్చాము. ఏదోలే ఇవి వస్తే సన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టుగా కట్టుకుంటా వచ్చాం. కానీ ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా కనీసం డబ్బులు వచ్చింది లేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇస్తామని చెప్పి అన్నారు. ఆయన దిగిపోయిన తర్వాత జగన్ గారు వచ్చారు, ఆయన దిగిపోయారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 18 సంవత్సరాలు అయింది, వచ్చి 18 నెలలు అయింది. కాబట్టి మరి లేని రైతులకి పంటలు బాగా పండుతున్నాయా లేదా అని అలా చూస్తూ వస్తున్నారు కదా. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు, ఇవన్నీ చేశారు. అలాగే మాకు కూడా అగ్నిగోల్డ్ వాళ్ళకి మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము కొంతవరకు బయటపడతాం కదండి. మేము ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, చాలామంది చనిపోయి ఉన్నారు, మాకు ఇంట్లో కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ట్రిప్లో మాకు కనుక సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే ఆయన్ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామండి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అండి. నాకు 3 అమ్మాయిలు అండి. నేను 30 లక్షలు కట్టించాను. 3 అమ్మాయిలు ఏదో గుళ్ళో పని చేసుకుంటా రూపాయికి వచ్చిన డబ్బులు రూపాయికి కొద్దిగా ఏదో పోగేసుకొని అగ్రిగోల్డ్లో దాచుకున్నామండి. 3 పాపలని వాళ్ళని చదివించుకుంటాను కానీ, పెళ్ళిళ్ళు చేయటానికి కానీ అట్లా దాచిపెట్టుకున్నాయి. 4-5 ఏళ్ళు ఉన్నంగలోనే అవి అమౌంట్ ఇంకా కొన్ని రోజులకు వస్తుందని అనగా ఇంకా రాలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా పెద్ద బాబుకు పెళ్లి చేసి దాంట్లోనే ఏదో ఒక స్థలం కొని అమ్మాయికి ఇచ్చామండి. ఇస్తే అది ఇంతవరకు డబ్బులు అయితే కట్టాము కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అది ఉందో లేదో తెలియదు. మా అమ్మాయికి ఇప్పుడు ఒక పాప, ఆ అమ్మాయి కూడా వచ్చి ఏడే ఉంటుంది. మా అల్లుడు గొడవ చేసి మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టాడు. మేము తీసుకొచ్చి ఇవ్వమని అంటున్నారు. ఎక్కడని తీసుకొచ్చి ఇచ్చేమి, ఎక్కడని చూపించేమి, అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మాకు. దయచేసి చంద్రన్న మాకు ఇప్పించమని కోరుతున్నాము. మేము ఎమ్మిగూరు బ్రాంచ్ నుంచి కట్టించాం సార్. ఎమ్మిగూరు బ్రాంచ్లో చాలా డబ్బులు కట్టించాం సార్. మా తమ్ముడు చచ్చిపోయినాడు సార్, ఏజెంట్గా ఉండి కూడా ఆయన చాలా కష్ట సుఖాల్లో ఉన్నాం సార్. కట్టించినాం 10 లక్షలు 15 లక్షలు కట్టించినాం సార్. మేము మాకు డబ్బులు వస్తే బాగుంటుందని చెప్తున్నాం సార్. ఎమ్నూరే సార్, నాది ప్రకృతి గ్రామం, ఎమ్నూరు బ్రాంచ్ సార్. నేను 10 లక్షలు కట్టించినాను సార్. నన్ను ఇంటి ముందరకు వచ్చి కట్టినోళ్ళు బాధలు పెడుతున్నాను. ఎకర చేను అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసిన సార్. ఇప్పుడు ఎక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడినా దానికే వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటాడని మరీ కోరుకుంటున్నాం సార్. నేను 8 లక్షల దాకా కట్టించినా సార్. ఇంతవరకు గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకోలేదు.
నేను సొంతంగా 4 లక్షల దాకా చేద్దామని కట్టినాను. దీనికి స్పందించి గవర్నమెంట్ త్వరగా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గుడిమెట్ల రజిత, ఖమ్మం జిల్లా, ఖమ్మం మాది. తెలంగాణ రాష్ట్రం నుండి రావడం జరిగింది. అగ్రిగోల్డ్ కంపెనీలో నేను 15 లక్షలు కట్టించడం జరిగింది. 15 లక్షలు కట్టించామే కానీ ఇంతవరకు ఆ రూపాయి మేము వాడుకున్నది లేదేం లేదు. పిల్లల చదువు కోసమని, పెళ్ళిళ్ళ కోసమని కష్టపడి రూపాయి కూలికి పోతూ వాళ్ళు మమ్మల్ని నమ్మి, కంపెనీని నమ్మి మాకు కట్టడం జరిగింది. మేము ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ ఇక్కడ విజయవాడ హెడ్ ఆఫీస్కే వచ్చి కూడా డిపాజిట్ చేయడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు మాకు కంపెనీ మూసుకొని వెళ్ళిపోయిన తర్వాత యాజమాన్యం అరెస్ట్ చేశారు కానీ బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో వివాహాలు అన్ని శుభకార్యాలు కూడా మంచిగా చేసుకుంటున్నారు కానీ బాధితుల గోడు మాత్రం వాళ్ళకి పట్టట్లేదు. ఇప్పటికైనా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు డబ్బులు చెల్లించవలసిందిగా మేము కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలా చేయని పక్షంలో యాజమాన్యాన్ని మా ముందుకు తీసుకురావాలని, బినామీ మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలి. అలాగే ఇక్కడకు వచ్చిన ప్రతి ఏజెంట్, కస్టమరు అందరం కూడా మేము ఆ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు చనిపోవడానికి అనుమతి ఇవ్వండి లేదా మా అగ్రిగోల్డ్ డబ్బులు మాకు ఇవ్వండి అన్నది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సార్, నా పేరు ఎరిసోమండి, కణేకల్లు, రాయదుర్గం నియోజకవర్గము, అనంతపురం జిల్లా. మరి మా ఎమ్మెల్యేతో కూడా ఇప్పటికీ ఒక 34 సార్లు వినతి పత్రం ఇచ్చాను. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను. ఆయన వినతి పత్రం తీసుకొని వెనక్కి ఇచ్చారు. నా కంటి చూపు పూర్తిగా కోల్పోయానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళే అంటే వచ్చాను. నేను దాదాపు 32 లక్షలు చేతి నుంచి కట్టించాను. నా స్పెషల్ కేసు కింద తీసుకొని నా అమౌంట్ నాకు ఇప్పించండి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మెయిన్ నాయకుల్లో అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాను. ఇంతవరకు ఒక్కరి నుంచి కూడా స్పందన లేదు. దయచేసి నాకు సంబంధించినటువంటి ఏదైతే 32 లక్షలు ఉందో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నాకు సాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.